ఇప్పుడు జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలు అనే టాపిక్ బయటకొచ్చింది. దీనికి ప్రధాన కారణం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ ఓపెన్‌గా ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంటు వల్ల జనసేనకి, తెలుగుదేశానికి మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు బాగా బలంగా పెరుగుతున్నాయి అన్న వాదన వినిపిస్తుంది. అలాగే రీసెంట్‌గా ఇప్పుడు సంచలనం రేపుతున్న ఆహ్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఇదంతా కూడా పైకి లేపారు. అక్కడున్న తెలుగుదేశం నాయకులే జనసేనని ఇబ్బంది పెట్టడానికి ఆ అమ్మాయికి అండగా నిలబడ్డారు అన్న ఆరోపణ కూడా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది చూసినప్పుడు ముందుగా మనం బొలిశెట్టి సత్యనారాయణ ఏం మాట్లాడాడు అనుకున్నప్పుడు ఆయన సత్యనారాయణ ఏమన్నా అంటే విశాఖ తూర్పు నియోజకవర్గానికి నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటున్నాను. నేను మామూలుగా అయితే జనసేన, కూటమి, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీలు 60, 30, 10 అంటే ఏ పంపకాలు జరిగినా 60% తెలుగుదేశానికి వెళ్ళాలి, 30% జనసేనకి వెళ్ళాలి, 10% బీజేపీకి వెళ్ళాలి. ఇది పంపకానికి ఏర్పరచుకున్న ఒక ప్రాతిపదిక. ఎందుకంటే ఓట్లు తర్వాత అంటే సీట్లు, ఓట్ల షేరు పర్సంటేజ్ని బట్టి ఇలాగా డివైడ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య ఈ మేరకు ఒక ఒప్పందం జరిగింది. అది ఎక్కడ రాష్ట్రంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పదవుల పంపకంలో ప్రతి చోట కూడా 60, 30, 10 అనే ఒక ఫార్ములాని అమలు చేయాలి. ఇందాక చెప్పినట్టుగా 60 తెలుగుదేశం, 30 జనసేన, 10 బీజేపీ. ఈ ఫార్ములాని అమలు చేయాలి. కానీ ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు ఇది. సో దీనివల్ల జనసేన నాయకులు చాలా నిరుత్సాహానికి గురవుతున్నా. నాకు రోజు అనేక ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. నేనే ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడ మా నియోజకవర్గంలో 5 దేవాలయాల కమిటీ, పాలక మండలి కమిటీలు పెడితే ఒక్క దాంట్లో కూడా జనసేనకి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ కారక చెట్టు పోలమాంబ ఆలయ పాలక మండలిలో నిన్ననే 11 మంది ప్రమాణ స్వీకారం చేస్తే అందులో ఒక్కరికి కూడా జనసేనకి ఇవ్వలేదు. ఇంత అన్యాయం ఏంటి? ఇంత అన్యాయం ఉంటే రేపు మా వాళ్ళు గట్టిగా నిలబడి కూటమి విజయానికి ఎలా దోహదం చేస్తారు? కాబట్టి ఇప్పుడు మేలుకోవాలి, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు దీన్ని సరిదిద్దాలి అనేది ఆయన చెప్పాడు. నిజానికి ఇది బొలిశెట్టి సత్యనారాయణ ఒక్కడి అభిప్రాయం కాదు. గతంలో కూడా అనేక చోట్ల పదవుల పంపకం విషయంలో పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ కూడా కామెంట్లు పెట్టారు. ఆ మధ్య ఎవరో దీన్ని ప్రశ్నించినారని అతన్ని సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేస్తూ పెట్టిన తీర్మానం కింద కానీ కామెంట్లు చూస్తే జనసేన వాళ్ళు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ అతను విమర్శిస్తేనే మీరు అతన్ని చర్య తీసుకుంటారా? అతను చెప్పిన దాంట్లో తప్పేముంది? జనసేనకి న్యాయంగా రావాల్సిన వాటా ఎందుకు రాలేదని అడగడమే నేరమా అనేది కూడా కామెంట్లు పెట్టారు. మీరు ఇలాగే ఉంటే జనసేన పార్టీ ఉనికిగే ఇబ్బందులోకి వెళ్ళిపోతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ని మీరు ఎవరి మాటలో వినకండి, ఎవరికో అప్పగించకండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, సమస్యల్ని తెలుసుకోండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్కి చెప్పారు. కానీ కూటమి నాయకులు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి కూటమిలో లాస్ట్లో 6 నెలల్లో చూసుకుందాంలే, ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యి ఇంకా అది ఇదవుతుంది, సరిదిద్దలేము ఇవన్నీ అనేది వాళ్ళ ధోరణిగా ఉందన్నట్టుగా కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి చేతులు గాల కాకులు పట్టుకున్నట్టు పాత సామెత ఉంది. అంటే ముందుగానే ప్రివెంటివ్ అనేది ఇంపార్టెంట్, కానీ అయిపోయినాక ఒక్కొక్కసారి ఏమి చేయలేము అన్న పద్ధతిలో కూడా విమర్శలు వస్తున్నాయి. సో మామూలుగా అయితే కూటమి అన్నప్పుడే ఖచ్చితంగా ప్రతి చోట అందరికీ న్యాయం చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే గత 5 ఏళ్లలో, అంతకుముందు 5 ఏళ్లుగా అధికారంలో లేరు కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా అనేక చోట్ల జగన్ ప్రభుత్వంలో అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, దానికంతా గురయ్యి గట్టిగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు తెలుగుదేశంలో కూడా బోల్డ్ మంది ఉన్నారు. పైగా విపరీతంగా ఎమ్మెల్యేల సీట్లు తెలుగుదేశానికి వచ్చేసాయి. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనకు పదవులు కావాలని కోరుకుంటారు. సో చంద్రబాబు ముందున్న ఇదేంటి, తన పార్టీలో పనిచేసి జగన్ దగ్గర బాధలు పడి గట్టిగా నిలబడిన వాళ్ళకి న్యాయం చేయాలి. మరోపక్క కూటమి ధర్మం ప్రకారం జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చాలా దృఢంగా అడక్క ముందే
ఆయన మద్దతు ప్రకటించి పొత్తులోకి వెళ్తున్నామని ప్రకటించి ఒక బూస్ట్ క్రియేట్ చేయగలిగాడు. ఆహ్, బాగా నిరాశాజనకంగా ఉన్న తెలుగుదేశంలో ఆయన ఉత్సాహాన్ని క్రియేట్ చేసి ఆహ్, అండగా నిలబడ్డాడు. దానికోసం అతను రోడ్డు మీద పడుకోవాల్సి కూడా వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా పవన్ కళ్యాణ్ దృఢంగా చంద్రబాబు వైపు నిలబడ్డాడు. కాబట్టి ఆ పొత్తు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా, ఆ పార్టీలో ఉండే నాయకులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చంద్రబాబుకు ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాని పరిస్థితులు చాలా చోట్ల ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే జనసేనలో నాయకుల్లో కూడా అసంతృప్తి వస్తుంది. మేము కూడా 5 ఏళ్ళు బాగా కష్టపడ్డాం గదా! మేము కూడా జగన్ దగ్గర ఇబ్బందులు పడ్డాం గదా! మరి మేమేమి ఎక్స్‌ట్రా అడగట్లేదు గదా! మీరు ఒక ఒప్పందం చేసుకున్నారు 60, 30, 10 ఆ ఫార్ములా ప్రకారం అన్ని చోట్ల చేయాలని గదా మేము అడుగుతున్నాం అనేది వాళ్ళు కూడా. వాళ్ళ వైపు కూడా న్యాయం ఉంది. కాకపోతే దీన్ని ఎలా పరిష్కరించాలనేది తలనొప్పిగానే పవన్ కళ్యాణ్‌కి గాని, చంద్రబాబు గాని మారిందని చెప్పొచ్చు. ఇది ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. అంటే ఎప్పుడైనా అర్థమెటిక్ అండ్ కెమిస్ట్రీ అంటారు పొత్తుల్లో. అర్థమెటిక్ అంటే లెక్కలు చూసుకోవడం. కెమిస్ట్ అంటే ఇరువైపులా కింది స్థాయి వరకు కలిసి పనిచేయాల్సి రావడం. అది ఖచ్చితంగా ఇబ్బందులైతే ఉంటాయి. చాలా చోట్ల జనసేనకు గట్టి నాయకత్వం లేదు. అట్లాంటి చోట్లంతా తెలుగుదేశం వాళ్ళే డామినెంట్‌గా ఉంటారు. అది జనసేన క్యాడర్‌కి, జనసేన లోకల్ నాయకత్వానికి ఇబ్బందిగా ఉంటది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది అరవ శ్రీధర్ విషయం. అరవ శ్రీధర్ అసలు అరవ శ్రీధరే జనసేనలోకి ఎప్పుడు ఆయన జనసేన కాదు. ఆయన జస్ట్ 4 రోజుల ముందు జనసేనలోకొస్తే ఆయనకి టికెట్ ఇచ్చేశారు. అప్పుడు అంతకుముందు వేరే వాళ్ళకిచ్చారక్కడ. వేరే వాళ్ళకిస్తే వాళ్ళు గెలవరని నివేదికలొచ్చాయి గాబట్టి, అతను మార్చేసి అరవ శ్రీధర్ అయితే గెలుస్తాడు. ఇతను యువకుడు, బీటెక్ చదివాడు. ఆల్రెడీ సర్పంచ్‌గా ఉన్నాడు.